चक्षुर्भ्यश्च वो नमः स्वाहा नमः सवाभ्यः सवापतिभ्यश्च वो नमः स्वाहा नमः आभ्याधिनीभ्यो विविद्यन्तेभ्यश्च वो नमः स्वाहा नमो कृस्तेभ्यो कृत्सपतिभ्यश्च वो नमः स्वाहा नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमः स्वाहा नमो महभ्यः क्षुल्लकेभ्यश्च वो नमः स्वाहा नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमः स्वाहा नमः क्षत्रुभ्यः संग्रहेतृभ्यश्च वो नमः स्वाहा नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमः कात्यायतनीभ्यः स्वाहा नमो नाट्यायतवेशन्दाय स्वाहा देवात्माकं हृदयेभ्यः स्वाहा द्रावे अन्दसस्पदे दरिद्रं नीललोहिता इमाकं रुद्राय तपसे कवर्धिने क्षयद्वीराय प्रवरामहे तदङ्ग महादेवाय नमः श्रीमन् హోమం చేసేదేమనుకుంటున్నారా ఇంటి దగ్గర పరమేశ్వరుడికి హోమం చేసేసినాము ఇంకా మీరు ఏమైనా అనుకుంటే చెప్పేసి ఒకేసారి చేసేసి నమస్కారం పెట్టేసేందుగా ఇంతకుముందు చెప్పినట్టుగా నవగ్రహ హోమం చేస్తున్నాము కాబట్టి సూర్యాగ్రహం ఇస్తురండి అన్నయ్య వారు ఇస్తూ ఉంటారు సూర్యాగ్రహం ఇస్తురండి ఓం రాహవే ఓం గయాం చిత్ర భవతు దేశదావతస్సగా సహకర్మసుభ్యానాం మృత్యోర్వసేయోజయ సమశత్రోన్నాశేనాశయ దీర్ఘాయుష్మంతం గురు ఉర్వారుకమేవబంధనం మృత్యోర్వసేయ సువద్భవద్భో సహగం బ్రహ్మం స్వాహా ఓం భవం జూం సహ ఓం భోర్భవస్వః ప్రేమకం నిజామహే శ్రోగంధిం పుష్టివర్ధనం అస్య యజమానస్య గోత్రోద్భవస్య కంగటి గోత్ర యజమానస్య నామధేయస్య మల్లటి నామధేయస్య ప్రభావన్మనామ్ని ఉభయోర్దంపత్యోః జనత సుపుత్రస్య భరద్వాజరెడ్డి నామధేయస్య ఇంకొకసారి తీసుకోండి చివరిసారిగా ఓం హ్రౌం జూం సర్వే నామధేయస్య ధర్మకాంతాయ ప్రభావతి నామ్ని ఉభయోర్దంపత్యోః జనత సుపుత్రస్య భరద్వాజరెడ్డి నామధేయస్య సాహకుటుంబసభ్యానాం మృత్యోర్భవతేరోజయ సర్వశత్రోర్నాశేనాశయ దీర్ఘాయుష్మతి గురు గురు సువద్భవద్భూః అమృత మృత్యుంజయాయ ఇదం నామః సకృత్యకార్యవృతమదారః అపవాత్మానం భరణీర్భరంతు లోకస్య రాజా భగవాన్ హి ఇది కూడా అక్కడ పూర్ణాది పెడుతూరండి పూర్ణాదికంగళ ద్రవ్య దేవతాభ్యో నమః ధ్యాయామి హరిద్రాశూఢకంగళానిం సమర్పయామి నమః నానావిధానంగాణ పుష్పాక్షరాన్ సమర్పయామి నమః పుష్పైః పూజయామి నమః बुद्धि देह धर्म अधिकारतः जाग्रतु स्वप्न सुषुप्ति अवस्थासु मनस वाच कर्मण हस्ताभ्यां पभ्यां उदरेण शिष्णिय यस्पृतं यत्कृतं यदुक्तं तत्सर्वं ब्रह्मार्पणं भवतु अग्नये परब्रह्मणजिदं नाम ओम
तस्मै तेजो वरुन्धे ततो कामावैवसोट्टार कामादेव वरुन्धे वसोद्धार वहोत्तुशुभवहोत्तु सुप्रतिष्ठिता वस्तु वसर चपलंदरన్న ఒక నిమిషం అట్లా ఉండండి सरस्वती नमस्कार देवसविद प्राचारी ओम दे विघ्नेश्वराय नमः ब्रह्मणे स्वाहा वैश्वानराय विद्महे लालीलाय देवहे तन्नग्निप्रचोदयात् स्वाहा देवंभाय विद्महे सप्तर्षित्वाय देवहे तन्नग्निप्रचोदयात् स्वाहा वैश्वानराय महालोकराजसर्वेन सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु सर्वं श्री विघ्नेश्वरार्पणमस्तु ओम प्रश्नेन यशवधारागे तस्मान् विश्वामिदेव भजनान विद्वान् यजोज्जस्मज्जुहुरानयेन भोजिष्ठां तेन भक्तिं विधेव प्रभशुक्राय भानवे भरत्वकं हव्यं मतिं चाग्नये सुबोधं यो देव्यानिमानुषा प्रतीकं पञ्चवर्षं मानुषाणां नमस्ते कार्परत्याय नमस्ते दक्षिणाग्नये नम आहनीयाय महावेद्यै नमो नमः काण्डद्वयोपमाद्याय कर्म ब्रह्मस्वरूपिणी स्वर्गापवर्गरूपाय यज्ञेशाय नमो नमः यज्ञेशाच्युत गोविन्द माधवान्तकेशव कृष्ण कृष्णानुषीकेश वासुदेव नमोस्तुते चुक्कुनि स्वस्तिः श्रद्धां मेधां यशः प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलम् आयुष्यं तेजः विघ्नेश्वराय नमः सर्वं श्री विघ्नेश्वरपादार्पणमस्तु మీకు వీలైతే మోకాళ్ళ నుంచి నమస్కారం చేసుకోండి అన్న లేకపోతే అన్ని నమస్కారం చేసుకోండి पुरुषोत्तमा 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 పొడగంటివయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటివయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమా గారవించి దప్పిదీచు కాలమేఘమా గారవించి దప్పిదీచు కాలమేఘమా గారవించి దప్పిదీచు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడిచినట్టి శ్రీ వెంకటనాథుడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా పురుషోత్తమా పురుషోత్తమా
ఎదురుగా నిలిచేనే కన్యామణి నీకోసమని గగనమే భువిపైకి దిగి వచ్చినని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపోసౌదామిని జంకేలా జాగేలా సంకోచాల జవ్వని బింకాలు బిరియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నిన్ను మేలు పొలుపు సంబరాన గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా మానసికం శీత్యాదరే లోకానస్మం పురుషం జగత్ దీపజ్యోతిపరబ్రహ్మణే నమో నమః దీవేన హరిద్రాచూడాకుంకుమాదీం సకల ఆరాధనైః స్వచ్ఛితం అస్తు ధ్రువందే రాజవరణ ధ్రువం దేవ బృహస్పతిః అజం ముహూర్త శుభ ముహూర్తో అస్తు సుప్త విష్ణవే సంకర్షణాయ నమః మధ్యుమ్నాయ నమః జనార్దనాయ నమః హరయే నమః రక్షతాం నిగంధానాం కృత్వా దేవోదావిఘ్నకర్తారः నిరస్సంతుషమాక్ష్ణయా సర్వేషాం భగవతీరా పూజా కర్మసమారభే పట్టుకుండా సంకల్పం చేద్దాము. ఓం శుభాగ్రశివాశే శుక్లపక్షే తదాః అధ సప్తమ్యాం శుభదేవో మాతరః మాతృస్త్ర మాతరః ధ్యాః భానుభాతృయుక్తం శోభానక్షత్ర శుభయోగ శుభకరణాన్యేవం గ్రహాం కుటుంబ సభ్యానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ ఫల ఇది సంకల్ప్య తదంగత్వేనాదో నిర్విఘ్నేన సమావాప్యర్థం శ్రీ మహాగణపతి ప్రార్థనాం చ కరిష్యేత్. చతుర్పూర్ తీసుకోండి. కొంచెం సర్వే సంపద్దేవాధర అంగేత్వేదా సర్వే కలశాంత సమాశ్రితాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవుడి మీద పటం మీద నీరు చల్లండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్షయేత్. మీరు ఇక్కడ చల్లుకోండి. దేవం ఆత్మానం చ సంప్రోక్షయేత్. అక్కడికి గిన్నెలు పెట్టుకోండి పక్కన. అక్కడ గిన్నెలు తదంగత్వేన యస్తే కదంతశ్చ కవిలో గజకన్నికః భవకేతుర్గణాధ్యక్షో మామూలుగా మనము శ్రీ రమాసీత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నామంటే ఆదిత్యాది నవగ్రహ దేవతలను ఇంద్రాక్షరిక ఆరాధన చేసుకుని తదనంతరం ఆ కలశంలోకి స్వామివారిని ఆవాహన చేసుకుని వ్రతం చేసుకుంటాం అన్నమాట. కానీ మనం తెల్లవారుజామున గృహ ప్రవేశం చేసిన సందర్భంలో ఆయా దేవతలను ఉంటున్నాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు శ్రీ రమాసీత శ్రీ సత్యనారాయణ స్వామి వారి కలశంలోకి స్వామివారిని అమ్మవారిని ఆవాహన చేసుకుని నేరుగా మనం వ్రతాన్ని వెళ్ళవచ్చు. కాబట్టి ప్రార్థన చేసుకోండి. ఓం శ్రీమన్ రమాసీత శ్రీ సత్యనారాయణ దేవతాభ్యో నమో నమః. ఓం చక్రవివదామనామందయత్వదీనామృతామనాదరక్కదా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానతదేవతం अस्मिन् कुम्भे श्रीमन् रमासीत श्री सत्यनारायण देवताभ्यो नमः. आवाहनादेव नमः. आवाहनादेव
తమ ప్రాణ ప్రతిష్టానజనే వినియోగః. అలా చేతులు పూలు పట్టుకోండి. ఇప్పుడు మనము తమ ప్రాణ ప్రతిష్టానజనే వినియోగః. ఓం నర్మామింది పూజ అవసానకం ధావయామి పూజయామి అభిముఖీ కరోమి నమః ఆవాహనామి నమః దేవాయ నమః మూలః ధ్యానావాహనామి షోడశో సహస్రాక్ష సహస్రపాద సభోమిం విశ్వదో రూపా అత్యదిష్టదశాంగులం. ఓం జ్యోతిష్యాంతం సర్వలోకాంతరస్థం ఓంకారాఖ్యం యోగిర్జ్ఞానగమ్యం సామ్యం శక్యం సాయం భక్తిసేవ్యం సర్వాకారం విష్ణుమావాహయామి. శ్రీరమాదేవ శ్రీ సత్యనారాయణదేవతాభ్యో నమః ఆవాహయామి నమః. శ్రీరమాదేవ శ్రీ సత్యనారాయణదేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం కుర్యాత్. అద్భుత నీరు అందుకని భగవంతుని మీద అట్లా నీరు చల్లండి. మహాదేవాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. విరాజం జిష్ణాస్పస్యవాజినః తథా స్నానం సమర్పయామి. ఆజ్యేరాస్మయామి. పితా స్నాత్రేద్గావో భవంతునః. ఓం భగవం ఆస్వాదః పరస్పరివ్యాజన్మని నదీరాం దేవ సర్వసాని నిర్మలోకం స్నానం స్వీకరోతి దీశామజాదత్తం దురేశ్వర. శ్రీరమాదేవ శ్రీ సత్యనారాయణదేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి నమః. శుద్ధోదక స్నానార్థే నమః దేవాయ నమః. పూలు తీసుకున్నమా ఇక్కడికి భగవంతునికి పంచామృత స్నానము. ఓం ఇందిరావనజే నమః. ఓం అనఘాయ నమః. జనార్దనాయ నమః. ఓం విష్ణుస్త్రవతే నమః. ఓం పద్మనాభాభ్యో నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యభూతాయ నమః. ఓం సత్యనాథాయ నమః. ఓం సత్యయోగాయ నమః. ఓం సత్యజ్ఞానప్రియాయ నమః. సత్యచతురాత్మనే నమః. సత్యనియమాయ నమః. సత్యవేద్యాయ నమః. సత్యామృగాయ నమః. సత్యత్యదాయ నమః. ఓం సత్యే నమః. ఓం విశ్వజనన్యే నమః. దారిద్ర్యన్యాసప్రదాయే నమః. హిరణ్యప్రాకారాయే నమః. సముద్రతనయాయ నమః. జయాయే నమః. మంగళాయ నమః. విష్ణువక్షలస్థితాయే నమః. నమః. ఓం శ్రీ నవదుర్గాయే నమః. ఓం మహాకాళ్యే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయే నమః. భువనాగ్రామయామి నమః. సాక్షాత్ దీనం దర్శయామి నమః. భువదీపానంతరం శుద్ధ ఆగమయాం సమర్పయామి. నైవేద్యం కుర్యాత్. ఓం గోబ్ధస్వః ప్రాణమండలీకాక్షాయ నమః. సత్యం దివ్యేరవహిత్యాయ వస్తు అవధవస్త్రణీ స్వాహ. భగవంతునికి ఓం ప్రాణాయ స్వాహ. భగవానాయ స్వాహ. బ్రహ్మ్యాయ స్వాహ. భగవదాయ స్వాహ. సమానాయ స్వాహ. బ్రహ్మణే స్వాహ. శ్రీరమాదేవ శ్రీ సత్యనారాయణదేవతాభ్యో నమః. తాత్కాలికాని రాత్రం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాయామి. నమస్కారోమి. ఇందిరారమణ గోవింద గోవింద. నీరాజనం దర్శయామి నమః. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు
భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు ఏ విధంగా అంటే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం ఏకవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యుహృద్యాగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అంటూ అనేక విధాలుగా స్తోత్రం చేస్తున్నాడ. ఆ స్తోత్రానికి స్వామివారు కూడా ఎంతో సంతోషించిన వారి నారద మహామునికి ఎదురుగా వచ్చి, ఓ మహాముని, నీ వచ్చిన కారణమేమిటి, నీ సందేహం ఏమిటి, అది ఏదైనా కానీ నేను నివృత్తి చేస్తాను అడుగుము అన్నాడ. చెప్పంగానే నారద మహామి అంటున్నాడు, స్వామి జగద్రక్షుడు నీవు, జనాలందరిని కూడా కాపాడేటటువంటి నీవు, నీకు తెలియదంటూ ఏమన్నది స్వామి, అయినా నేను విన్నవిస్తూ ఉన్నాను. భూలోకముల మానవులందరూ కూడాను పుట్టుట మరణించిన మధ్య అనేకటువంటి కష్ట దారిద్రములను అనుభవిస్తూ ఉన్నారు. వారికి కష్ట దారిద్రములు తీరిపోవడానికి ఏదైనా ఒక ఉపాయం ఉంటే తెలియజేయండి స్వామి అని చెప్పడుతాడ. అడిగేసరికి శ్రీమద్ మహావిష్ణువు కూడా ఎంతో సంతోషించిన వారే, నారద మహామి భూలోకానికి సంబంధించిన చక్ర విషయం అడిగావు కాబట్టి చెప్తున్నాను విను. నా యొక్క అంశుడు అనగా శ్రీమన్ మహావిష్ణు అంశుడు వెలువటువంటి శ్రీరమాసీత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కలదు. ఆ వ్రతం చేస్తే తప్పక వారి వారి మనోభీష్టాలను కూడా నెరవేరుతాయి, వారి కష్టాలను భడాబందులవుతాయి, వారి దారిద్ర్యాలను కూడా నాశనం అవుతుంది నాయనా అని చెప్తారట. ఆ మాట నుండి నారదహామి మన స్వామి అడుగుతున్నారు, స్వామి మీరు చెప్పినటువంటి శ్రీ రమాసీత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానాన్ని భూలోకన లక్షణం చూపించుకునేసింది. అక్కడ 5 తర్వాత సర్వీస్ వస్తుంది. 2 అగరబత్తులు తీసుకునేసింది. సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాగ్నిం సమర్పయామి నైవేద్యం కుర్యాత్. ఓం ప్రథమాత్రేయం ద్వితీయాత్రేయం తృతీయాత్రేయం చతుర్థాత్రేయం ప్రాణాయామ పంచభూతాత్మనే నమో నమః. శ్రీరమాదేవ శ్రీ సత్యనారాయణదేవతాభ్యో నమః. ప్రథమ వ్రత కథానంతరం యథా భగతః నారికేళ రసఫల కాశ్మీరఫల దాడవీఫలాః సమర్పయామి. నీరాజనం కరిష్యేత్ సమ్రాజం జటిరాజం చ తాత్కాలిక నీరాజనం బాధపడుతూ ప్రతి జన్మలో భిక్షాటం చేసుకుంటూ భిక్షాటంలో వచ్చేటువంటి ధనుధాన్యంతోనే కాలం గడుపుతూ ఉండేవారు. ఇలా కాలం గడుపుతున్న సందర్భంలోనే ఒకనొక రోజున ఆ బ్రాహ్మణుడు భిక్షాటం చేస్తుండగా భగవంతుని చూపు ఆ బ్రాహ్మణుడి మీద పడుతుందా, అదే ఇంతటి బ్రాహ్మణుడి విధంగా కష్టపడుతున్నాడే, వీరికి ఏదైనా ఒక సహాయం వేరు చేయడం ఉద్దేశం చేత శ్రీమన్ మహావిష్ణువే స్వయంగా ఒక ముసలి బ్రాహ్మణ రూపం ధరించేసేసి ఆ భిక్షాటం చేస్తున్న బ్రాహ్మణుడికి ఎదురుగా వెళ్తారట. అలా వెళ్ళిన వారే ఆ బ్రాహ్మణుని అడుగుతారట, ఓ బ్రాహ్మణోత్తమడా, ఎందుకు నువ్వు ప్రతి భిక్షాటం చేయవలసి వస్తున్నది అని చెప్పి అడుగుతారట. అడిగేసరికి ఆ బ్రాహ్మణుడు చెప్పుకుంటాడట, ఏం చేస్తున్నాను స్వామి, నా పూర్వజన్మ పాపం ఏమిటో నాకు తెలియదు, కానీ నాకు సరస్వతి కృపా కటాక్షం కలిగిన కానీ లక్ష్మీ కటాక్షం కలగలేదు, కావున దారిద్ర్యంతో బాధపడుతూ ప్రతి జన్మలో భిక్షాటం చేయవలసి వస్తున్నది అని చెప్తారట. ఆ మాటలు ఆ ముసలి బ్రాహ్మణుడు చెప్తారట, ఓజీ నీ దారిద్ర్యం కూడా నాశనం చేసుకోవడానికి శ్రీరమాదేవ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కలదు, ఆ వ్రతం చేస్తే తప్పక నీ దారిద్ర్యం కూడా నాశనం అవుతుంది నాయనా అని చెప్తారట. ఆ మాటలు ఆ బ్రాహ్మణుడు ఆ ముసలి బ్రాహ్మణుడు అడుగుతారట, ఓ స్వామి, ఆ రమాదేవ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతవిధానం నాకు తెలియజేయండి, తప్పక నేను ఆ వ్రతవిధానాన్ని కూడా ఆదరణ జరిపించుకుంటాను అని చెప్పి అడుగుతారట. అడిగేసరికి ఆ ముసలి బ్రాహ్మణుడు కూడా విస్తరంగా తెలియజేస్తారు. అదంతా తెలుసుకుంటే ఆ బ్రాహ్మణుడు ముసలి బ్రాహ్మణుడికి నమస్కారం చేసుకున్న వాడే మరలా భిక్షాటనానికి 10 అడుగులు ముందుకు వేస్తారట. ఇలా ముందుకు వేసిన వాడే, అరే ఇంతటి కార్యాన్ని నాకు తెలియజేశారే, కాబట్టి వారికి మరలా ఒకసారి నమస్కారం చేసుకున్నామని తిరిగి చూసేసరికి ఆ ముసలి బ్రాహ్మణుడు అక్కడ అంతర్ధానం అయిపోతారట, అనగా మాయమైపోతారట. ఇలా మాయమైపోసరికి వచ్చిన వారు సామాన్యమైన వ్యక్తి కాదని గ్రహించుకున్న ఆ బ్రాహ్మణుడు ఆ స్వామివారికి నమస్కారం చేసుకున్న వాడే తిరుగు ప్రాణం చేసుకుని భిక్షాటనాన్ని కూడా పూర్తిగా గావించుకునేసి
రాత్రి వేళ తన ఇంటికి చేరుకున్నవాడై నిద్ర చేయగా నిద్ర రాకపోగా ఎలాగో కాలం కడివేసిన వాడై తెల్లవారుధామం లేచేసి కాలకృత్యాలను కూడా నిర్వర్తించుకొని సంధ్యానుష్ఠానాలను కూడా పూర్తిగా గావించుకుని చేసి మరలా తన ఇంటి నుండి భిక్షాలను బయలుదేరుతూ అనుకుంటాడట. ఓ స్వామి శ్రీరమాసైత శ్రీ సత్యనారాయణ ప్రభు, ఆ ముసలి బ్రాహ్మణుడికి చెప్పిన విధంగా తప్పక నేను ఈ యొక్క వ్రత విధానం చేస్తాను, నన్ను అనుగ్రహించండి అని చెప్పి అడుగుతాడట. ఇలా చెప్పుకున్నవాడై అతను భిక్షాటన బయలుదేరి వెళ్తాడట. ఇలా వెళ్ళంగా స్వామి అనుగ్రహం వలన రోజు కూడా వచ్చేటువంటి ధనధాన్యం కంటే రెట్టింపు ధనధాన్యాలు లభిస్తూ వస్తూ ఉంటాయి బ్రాహ్మణుడికి. అలా వచ్చిన నుండి ఆ ధనధాన్యాలను కూడా కొన్ని నెలల పాటు కూడగట్టుకున్న వాడై ఒకనొక పౌర్ణమి తిథి నాడు సాయంకాల సమయమున తన ఇంటిలోని తన బంధు మిత్రాలను కూడా పిలిపించుకున్న వాడై శ్రీరామశేఖర శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానాన్ని ఆచరిస్తాడు బ్రాహ్మణుడు. ఆ ఆచరణలో భాగంగానే కొన్ని నెలల పాటు ఈ వ్రత విధానం చేయడం వలన అతనికి ఉన్నటువంటి దారిద్ర్యం కూడా నాశనం చేసుకున్న వాడి ధన సంపదలతో తొలతూగుతూ పుత్రికాపుత్రులతో ఆనందంగా కాలం గడుపుతుంటాడు బ్రాహ్మణుడు. ఇలా కాలం గడుపుతున్న సందర్భంలోనే మరలా ఒకనొక రోజున ఆ బ్రాహ్మణుడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతానికి కావలసిన వస్తు సంబరాలంతా కూడా మధ్యాహ్న సమయం నుంచి తన ఇంట్లో సమకూర్చుకుంటూ వస్తూ ఉంటారట. అలా వస్తూ ఉండగానే అదే వీధిలోని కట్టెలమైనటువంటి ఒక కట్టెల వ్యాపారి కట్టెల తలపై నుంచుకునేసి కట్టెల ముందు వెళ్తూ ఉన్నారట. అలా వెళ్తూ ఉండగా అతడికి మిత్రుడు ఆకలి తప్పిగా రెండు వేయడం జరుగుతాయి. ఎవరింటికి వెళితే మన ఆకలి తప్పిగా రెండు తీర్చి వేసుకోవచ్చు ఒక ఉద్దేశం చేత ఆ కట్టెల మీదలు ప్రతి ఇంటిని కూడా చూసుకుంటూ వెళుతూ ఉంటారట. అలా వెళ్తుండగా ఆ బ్రాహ్మణ ఇంటి ముందర మామిడి తోరణాలు అరటి పిల్లల కట్టడం చూసి ఓహో ఇక్కడ ఏదో కార్యం జరుగుతున్నట్టున్నది, ఇక్కడ వెళితే తప్పక మన ఆకలి తప్పిగా రెండు కూడా తీర్చి వేసుకోవచ్చు ఒక ఉద్దేశం చేత ఆ కట్టెలు అక్కడే దారిలో ప్రవేశించిన వాడి బ్రాహ్మణుడు గుమ్మం దగ్గర వెళ్ళి చూస్తారట. అలా చూడంగానే ఆ బ్రాహ్మణుడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానాన్ని ఆరంభం చేస్తూ ఉంటారు. ఆరంభమైన విశేషములు ఎందుకులే అంతరాయం కలిగజేయడంలే అని చెప్పేసి ఆ కట్టెల మీద కూడా అక్కడే గుమ్మం దగ్గర కూర్చున్న వాడై బ్రాహ్మణుడు చేస్తున్నదని కూడా చూసిన వాడై విన్నవాడై తర్వాత బ్రాహ్మణుడు వ్రతాలను కూడా పరిసమాప్తం చేసేసుకునేసి తీర్థ ప్రసాదాలు కూడా ఆరగించుకున్న వాడై తన బంధు మిత్రాలకు తీర్థ ప్రసాదాలు ఇస్తూనే ఆ గుమ్మం దగ్గర ఉన్నటువంటి ఆ కట్టెల మీద కూడా తీర్థ ప్రసాదాలు ఇస్తూ ఉంటారట. ఇలా ఇస్తుండగానే ఆ కట్టెల మీద వెళ్తాడట. ఓ బ్రాహ్మణోత్తముడా, ఈ తీర్థ ప్రసాదాలు ఇస్తున్నావు, ఇది నేను తీసుకోవచ్చునా భుజించవచ్చునా అని చెప్పి అడుగుతాడట. ఎందుకంటే అడగడం ఆ విధంగా ఏదో ఆకలితో ఉన్నాడు కదా, ఇచ్చింది తినేసి చేస్తాను, నన్ను అనుగ్రహించండి అని చెప్పేసి అతడు మనసు సంకల్పం చేసుకున్న వాడే తన కట్టెల మొగులు తీసుకునేసి రోజు వెళ్ళేటువంటి దారి కంటే భిన్నమైన దారిలోకి వెళ్తాడట. అనగా ధనవంతుల నుండి వీధిలోకి వెళుతూ ఆ కట్టెల ముందు వస్తూ ఉంటాడట. ఇలా వెళ్ళంగా ఆ స్వామి అనుగ్రహం వలన కట్టెలమ్మంగా రోజు పట్టేటువంటి ధనం కంటే రెట్టింపుగా ధనం లభిస్తూ వస్తూ ఉంటుంది కట్టెల వ్యాపారికి. అలా వచ్చినటువంటి ఆ ధనమును ధాన్యములను కూడా కూడగట్టుకున్న వాడై కొన్ని నెలల తర్వాత ఒకనొక శుభతిథి నాడు తన ఇంటిలోని తన బంధు మిత్రాలను కూడా పిలిపించుకున్న వాడై సాయంకాల సమయమున ఆ కట్టెల వ్యాపారికి కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతవిధానాన్ని కూడా ఆచరణ జరిపిస్తాడు. ఆ ఆచరణలో భాగంగానే అతనికి కూడా కొన్ని నెలల పాటు ఈ వ్రతవిధానం చేయడం వలన అంత్యకాలంలోనే తనటువంటి దారిద్ర్యములను కూడా నాశనం చేసుకున్న వాడై ధన సంపదలతో తలతూగుతూ పుత్రికాపుత్రులతో ఆనందంగా కాలం గడుపుతూ ఉంటాడు. ఆ కట్టెల వ్యాపారికి కూడా కాలం గడుపుతున్న వారి ఇరువురు కూడాను చివరాగా అనగా ఆ బ్రాహ్మణుడు మరియు కట్టెల వ్యాపారి ఇరువురు కూడాను బ్రతుకున్నంత కాలం పాటు ఈ వ్రతవిధానం కూడా జరిపించుకున్న వారి చివరి గోవింద నిష్ఠాగర్షుడు తన రాజ్యంలో ప్రజలకు దేవాలయం విశేషంగా ధనధాన్యం ఇస్తూ ఎంత కీర్తి గడుస్తూ ఉండేవారట రాజుగారు. అందరి కీర్తి గడుస్తున్న రాజు కూడాను తన తదనంతరం తన రాజ్యాన్ని వంశాంకులైన ఒక కొరత చేత ఎంతో బాధ చెందుతుండేవారట. అనగా సంతానం లేకపోవడం వలన రాజుగారు బాధ చెందుతూ ఉండేవారట. అలా బాధ చెందుతుంటే రాజుకి రాజ పురోహితాలకు చెప్తారట, రాజా మీకు సంతానం కలగాలంటే తప్పక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయండి, ఆ వ్రత ప్రభావం చేత మీకు సంతానం కలుగుతుంది చెప్తారట. ఆ మాట విన్నటువంటి రాజుగారు ఒకనొక విశేష శుభతిథి నాడు తన రాజ్యం నుండి భద్రశీల నదీ తీరమున అంగరంగ వైభవం ఒక సభను ఏర్పాటు చేసుకుని ఆ సభలోని శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతవిధానం జరిపిస్తూ వస్తూ ఉన్నారు రాజుగారు. ఇలా వ్రతం జరిపిస్తుండగా అదే రాజ్యంలోని వ్యాపారం నిమిత్తమై సాధువు అనే వర్తకుడు అనంతమైన వ్యాపారానికి సంబంధించిన వస్తు సామాగ్రిని ధనాన్ని కూడా పొడవులో పెట్టుకునేసి వ్యాపారం నిమిత్తమై ఆ రాజ్యానికి పునఃప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అలా వస్తుండగా నదీ తీరంలో రాజుగారు చేస్తున్నదంతా కూడా చూసి అదేవిధంగా ఈ వర్తకుడు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుంటూ వినయంగా అడుగుతారట, రాజా ఇప్పటిదాకా మీరు చేసే ఈ పూజ కైంకర్యం ఏమిటి, ఇది చేస్తే మనకి ఏం కలుగుతుంది అని చెప్పి అడుగుతారట. అడిగేసరికి ఆ రాజుగారు చెప్తారట, ఓయి నాకు
అనంతమైన వేరమైన సైన్యం కలిగి ఉన్నాను, రాజ్యం కలిగి ఉన్నాను, సిరి సంపదలు కలిగి ఉన్నాను, అన్నీ ఉన్నాయి. కానీ నా తదనంతరం నా రాజ్యాన్ని పరమేశ్వరుడు వంశాంకులు లేరు, సంతానం లేదు. కాబట్టి ఆ సంతానాన్ని నేను పొందడానికి శ్రీ రమాసీత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాను. ఆ వ్రతం చేస్తే తప్పక సంతానం కలుగుతాడు ఆయన అని చెప్తారట. ఆ మాటలు విన్నాడు ఆ భక్తుడు కూడాను, రాజా నాకు కూడా సంతానం లేదు, కాబట్టి నేను కూడా వ్రత విధానాన్ని ఆదరణ ధరించుకుని సంతానాన్ని పొందుతాను. అమృతోవహ నైవేద్యం కుర్యోత్. ఓం ప్రదాత్రే నందయాత్రే నందయాత్రే రంజలప్రే ప్రాణాయామభూతాత్రే నమః. శ్రీరమాసైన శ్రీ సత్యనారాయణ దేవతాభ్యో నమః నమః. శ్రీరమాసైన శ్రీ సత్యనారాయణ దేవతాభ్యో నమః. ృతి ప్రతకరానంతరం సన్మంగళనీరాజనం దర్శయామి దేవక్షాందారయామి. నమస్కరో వినమః. ప్రహ్లాద వరద గోవింద నీరాజనం దర్శయో వినమః. గుర్తుకున్నామా లేదో ఒకసారి పరీక్ష చేస్తే బాగుంటుంది అని చెప్పేసి స్వామివారి స్వయంగా ఒక సన్యాస రూపం ధరించేసేసి ఆ భక్తుడు పడవ దగ్గరికి వస్తారట. అలా ఆ భక్తుడంతా కూడా నలుమూలలు అందుతున్నావా ఏమిటి, మా పడవ ధనం అంటూ ఏం లేదు, ఆకులు అన్నులు ఉన్నాయని చెప్పి పరిహాసంగా చులకనగా మాట్లాడతారట. ఆ మాటలు ఆ సన్యాసి తదాస్తు అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళకి రావి చెట్టు మూలకు కూర్చొని ధ్యానం చేసుకుంటామని కూడా పూర్తిగా కారణించుకునేసి మామగారు ముందుగా పడవ దగ్గరికి వస్తూ ఉంటారట. ఇలా పడవ దగ్గరికి వస్తూ ఉండగా ఆ పడవను చూసి అరే ఎట్ర ధనంతో ఉన్నట్టు పడవ నీళ్ళలో ముందుండాలి కదా, ఇంత తేలికగా అలౌకిక నీళ్ళపై వినిపిస్తూ ఉంటారట. వినిపిస్తున్న సందర్భంలోని చులకనగా మాట్లాడినట్టున్నా కాబట్టి ఆయన తీసుకుంటున్నారు. ఇక ఏం చేయి ఇరువురు కూడా నిశ్చయం తీసుకున్న వారి పరులను వేసి ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి అతను స్వామివారు అంటారు సన్యాసి మీరు పూర్వము తీసుకున్న శ్రీరమాసేత శ్రీ సత్యనారాయణ దేవతాభ్యో నమః. ధూపమాగ్రామజామి ధూపానంతరం సాక్షాత్ దీనం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధానందం సమర్పయామి. నైవేద్యం గాయత్ర్యాః ప్రోక్ష్యామాంగళికాఘ్రాయ నమః. ఓం పంచభూతాత్మనే నమో నమః. శ్రీరమాసైన శ్రీ సత్యనారాయణ దేవతాభ్యామి నమః. విమలతాంబూలం సమర్పయామి. మహాదేవాయ నమః. అదా తాత్కాలిక నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆగ్నేయం సమర్పయామి. దేవక్షాం ధారయామి. నీరాజనం దర్శయామి. సంపూర్ణం. శ్రీరమాసైన శ్రీ సత్యనారాయణ దేవత సత్యం తృప్తిరాభిద్యావి అమృతవస్తు అమృతవస్త్రవసీ స్వాహ. చేయండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. శ్రీరమాసైన శ్రీ సత్యనారాయణ దేవతాభ్యో నమః. యదా భగవః నారాయణ కదలిర్లకస్మిన బలదాని విబలనాన విదర్న సబలాని విద్యం సమర్పయామి నమః. ఐసా దీర్ఘోత్తరేణ నమః. మధ్య పాదో క్షాళయామి. శుద్ధానం సమర్పయామి. మూలాదునియాం సమర్పయామి నమః. భూమి వైదిక పూరే నాగలేన. ఓం హిరణ్యమాత్రం మదో పూర్ణం దధామి.
శ్రీరమాసహిత శ్రీ సత్యనామదేవతాభ్యో నమః. పంచమ వ్రత కథానంతర్గత భాగతః తాత్కాలిక నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆగమయానంతరం సమర్పయామి. దేవక్షాంతారయామి. నమస్ రాధికా వరద గోవింద. నా పూలక్షరం చేతులు లేచి నిల్చోండి. నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వదః పరమాన్ నిత్యం విశ్వన్నారాయణం హరిం. విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపదేవతే పదం విశ్వస్మాత్మానారాయణః పరః. నారాయణ పరం బ్రహ్మతత్వన్నారాయణః పరః నారాయణ పరోధ్యాదాధ్యానం నారాయణః పరః. జగత్సర్వం దృశ్యతే శ్రూయతే వివా అంతర్బహిర్జగత్సర్వం వ్యాప్య నారాయణ స్థిరః. అనంతమవ్యయం కవిగుం సముద్రేందం విశ్వశంభువో పద్మకోశ ప్రతీకాశకం యేషు శరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. తస్య మధ్యే మహానగ్ర విశ్వార్చన విశ్వతో ముఖః సోక్షవిభజంతుష్టన్నాహారమదర కవిః. ప్రియమూర్ధపదస్య క్షీరతో జితవద్యస్తాత్ విద్యుల్లేకే భాస్వర. దేవారశోకవత్పన్నే వేదాభాస్మత్యనుభవ తస్య శిఖాయా మధ్యే ప్లవః ఆత్మా వ్యవస్థితః. సబ్రహ్మ సశివः స హరిశ్చేంద్రः సోక్షరः పరమస్మరాట్ ఋతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం. ఊర్ధనేదం విరూపాక్షం విశ్వరూపః మా ఎక్కడ వాళ్ళు అక్కడ ఆత్మ ప్రదక్షిణం చేసుకోవడం నిజం చూడండి. అసంభవః పాహిమాగ్రమయ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన అక్షర జనార్దనం జనానందం జానకి వల్లభం హరిం ప్రణమామి సదా భక్త్య నారాయణ మజంపరం తుర్య ఫలమీప్సిత మాప్నుయాత్ సత్యనారాయణం దేవం వంద ప్రభుం లీలయ వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. స్వామివారికి అందరూ కూడా బాగా శ్రీరమాసహిత శ్రీ సత్యనారాయణ దేవతాభ్యో నమః. వేదోక్త సువర్ణ దివ్యామంతృష్మణేన మనసా విష్ణు ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. చేతులే చేతులట
కొలిచి హారతులీరమ్మా. చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా. అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనరమ్మా జయ మంగళ మనరమ్మా. కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా. కరములు జోడించి శ్రీ చందన మలరించి వందన మనరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. సుమంగళీర్యం వధోరిమాగం సుమేధవస్య శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అన్యోర్దంపత్యోః గృహదేవతా శ్రీమన్ ఉమాశంకరదేవతా పరిపూర్ణ అనుగ్రహదాన సిద్ధిద్వారా
నిర్మిత నూతనగృహేణ సుఖజీవన ప్రాప్తి భూయాంతో మహాంతర గృహ్ణంతు శ్రీమన్మహాదేవి సమేత మహాదేవ పరిపూర్ణ అనుగ్రహదావర్తి ద్వారా గృహేణ సుఖజీవన ప్రాప్తి ద్వారా పుత్రపౌత్రాభివృద్ధి ద్వారా వంశాభివృద్ధి ద్వారా గృహేణ ధన కనకవస్తువాన సమృద్ధి భూయాంతో మహాంతర గృహ్ణంతు సత్యాగీతాశయ సమస్త సన్మంగళాని భవంతు. అన్నకోపీయమాన ఆయుషమానో ఘోషమానో అశ్వేషురీరుషః సుమంగళీర్యం వధోరిమాగం సుమేతపస్యత. అక్కడ గుమ్మం ఉంది కదా, గుమ్మానికి కింద పెట్టుకోకపోతే ఎవరన్నా అనక సాంగ్ పాటలు రావచ్చా? పాటలు వస్తాయి అంతే. అదే మాత్రం ఇంట్లో పాడమంటే కదా సినిమా పాటలు పాడేస్తారు. అది లిరిక్స్ వచ్చేటప్పుడు ఇది పాడేస్తారు. అయిందమ్మా అలా మీరు అక్కడ అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపులు ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది మా ఇల్లు మమతాలయం కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం.
అలకలేని అరుగే మాది, మరకలేని మనసే మాది. తెరలు లేని తలుపే మాది, గొడవ లేని గడపే మాది, కరువు లేని కరుణే మాది. ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే, ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే. స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా, మా ఇల్లు మంత్రాలయం, అనుబంధ గ్రంథాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం.